నమస్తే అండ్ వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. మనం ఏ రెసిపీ తయారు చేసుకున్నా అంటే ఇంట్లో జనరల్ గా ప్రతిరోజు ఏది కుక్ చేసుకున్నా రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. అదేంటంటే త్వరగా తయారు చేసుకునేలాగా ఉండాలి రెసిపీ, అలాగే తింటే నోటికి రుచిగా ఉండాలి. అంటే ఈజీ టు కుక్ అలాగే టేస్టీ టు ఈట్. సో మరి అలాంటి ఈజీ టు కుక్ అండ్ టేస్టీ టు ఈట్ లాంటి పదార్థాలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? ఎక్కడుంటాయి? టేస్ట్ ఆఫ్ ఇండియాలో మోనికా చూపిస్తే ఉంటాయి. సో మరి అలాంటి రెసిపీస్ ని టేస్ట్ ఆఫ్ ఇండియాలో మీకు రెగ్యులర్ గా పరిచయం చేస్తున్నాను. అంతేకాదు డిఫరెంట్ క్విజిన్స్ అంటే రకరకాల స్టేట్స్ కి సంబంధించిన వంటలు. మరి ఈ వారం అంతా మనం బీహారీ వంటల్ని చూస్తూనే ఉన్నాం కదండి. చాలా టేస్టీగా డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి కదా బీహారీ రెసిపీస్. సో మరి అలాగే మీకు చాలా రకాల కబాబ్స్ తెలిసే ఉంటాయి. ఈ రోజు నేను చూపించబోయే ఒక కబాబ్ ఉందండి. అది బీహారీ వాళ్ళ స్పెషల్ కబాబ్ అన్నమాట. 2 రెసిపీస్ కదా చూపించాలి, మరి కబాబ్ అంటుంది ఇంకొకటి ఏంటనే కదా, అది కబాబ్ అయిపోయిగా పరిచయం చేస్తాను. ఫస్ట్ అయితే మీ అందరి కోసం బీహారీ కబాబ్ ని పరిచయం చేస్తా. మరి బీహారీ కబాబ్లు ఎలా ఉంటాయి, వాళ్ళు మనం ఎలా తయారు చేసుకుంటాం అంటే మనం తయారు చేసుకున్న ప్రొసీజర్ మీకు ఆల్రెడీ తెలుసు. అసలు వాళ్ళు తయారు చేసే దాంట్లో ఏంటి వెరైటీ? బా ఎందుకు సస్పెన్స్, చేసేస్తాగా. ఒక బౌల్ తీసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, ఇది కాస్త ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పడితేనే మనకి అనిపించే టేస్ట్ అన్నమాట. కొంచెం కారం, కొంచెం ఉప్పు, గసగసాలు పేస్ట్ చేసో పౌడర్ చేసో కాదు, డైరెక్ట్ గా వేసుకుంటున్నాను. మనం జనరల్ గా పేస్ట్ చేసి పౌడర్ చేసి వేసుకుంటాం కదా, వాళ్ళు వెరైటీగా ఇలా డైరెక్ట్ గా గసగసాలు వేసేసుకుంటారు. ఆ తర్వాత కాస్త పెరుగు, గరం మసాలా. మనం ఇంకే మసాలా వేసుకోవట్లే కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఉల్లిపాయ ముద్ద, ఉల్లిపాయని బాగా పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ ని ఇలా వేసుకుందాం. ఇవన్నీ చక్కగా ఇలా మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత బోన్లెస్ చికెన్ ని తీసుకుంటున్నాను. చక్కగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇది మిక్స్ చేసుకున్నాం కదండి, దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుందాం. ఇదేంటి కబాబ్ అని స్టవ్ వెలిగించి ప్యాన్ పెడుతుంది రెగ్యులర్ గానే కదా? వెయిట్, ప్రతి రెసిపీకి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదండి. ఆ ప్రొసీజర్ ప్రకారంగా స్టెప్ బై స్టెప్ చేసుకున్నాం అనుకోండి, రుచిగా ఉంటుంది, అలాగే మనకి తినడానికి వెరైటీగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకొని, కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఆ తర్వాత మనం ఆల్రెడీ మసాలాలు, ఆనియన్ పేస్ట్లు అన్ని కలిపి రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ఏం చేయాలంటే ఒక్కొక్క పీస్గా ఇందులో వేసుకుందాం. ఓకే, ఇది కాస్త ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోతే కబాబ్ ఎలా అవుతుంది ఎలాగో నేను చెప్తాను. అయితే ఇంకొక విషయం చెప్పాలండి, స్టార్టింగే చెప్పాను కదా మీకు, ఈజీ టు కుక్ టేస్టీ టు ఈట్ అనమాట. ఈ రెసిపీ నిజంగా ఈజీ టు కుక్ అలాగే టేస్టీ టు ఈట్. అది ఎలా అంటే రెసిపీ అంతా కంప్లీట్ అయిపోయాక చెప్తాను మీకు. మసాలాతో బాగా కుక్ చేసిన ఏదైనా రెసిపీ అనమాట. ఎందుకు అంటే గసగసాల్లోనంట నిద్రపోవడం అంటే మనకి నిద్ర వచ్చే ఇది ఉంటుందంట, గసగసాలకు ఆ పవర్ ఉంటుందన్నమాట. సో గసగసాలతో చేసిన, మనం బిర్యానీలో ఏం వేస్తాం చెప్పండి, పేస్ట్, గసగసాలు పేస్ట్ వేస్తాం కదా, అందుకే నిద్ర వస్తుంది. గసగసాలు కొంచెం మత్తిస్తాయంటండి. మీకు ఏమైనా నిద్ర ప్రాబ్లం ఉంటే, చాలా మందికి టెన్షన్స్ వల్ల కొంచెం నిద్ర పట్టదు. ఆ టెన్షన్ తీసుకొని రాత్రులు నాకు నిద్ర పట్టట్లేదప్పా, ఏవో ఆలోచనలు వస్తూ ఉన్నాయి అని చెప్పి మార్నింగ్ డల్ గా ఫీల్ అవుతారు. నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. అదేంటంటే
గసగసాలని పౌడర్ చేసి ఒక చిన్న బాక్స్ లో స్టోర్ చేసుకోండి. అలాగే బాదాం ఉంటుంది కదా, దాన్ని కూడా పౌడర్ చేసి ఒక చిన్న బాక్స్ లో స్టోర్ చేసుకోండి. రాత్రి పడుకునే ముందు మీకు పాలు తాగే అలవాటు ఉంటే పాలు లేదా వాటర్ లో 1 స్పూన్ గసగసాల పౌడర్, 1 స్పూన్ బాదం పౌడర్ మిక్స్ చేసి ఈ మాత్రం గ్లాస్ తాగేసి పడుకోండి. 10 నిమిషాల్లోని చక్కటి నిద్ర తీస్తారండి. నిజంగా ట్రై చేయండి, మీరే చెప్తారు మోనిగా చెప్పింది కరెక్ట్ అని. ఓకే, మరి అయితే దీన్ని ఒక్కసారి రివర్స్ చేసి చూసుకుందామా ఎంతవరకు వచ్చాయో. ఓకే, ఆల్మోస్ట్ ఒక వైపు అంతా ఫ్రై అయిపోయండి. ఇది ఫ్రై అయ్యాక ఇంకొక ప్రొసీజర్ ఉందన్నాను కదా, దానికి నేను అరేంజ్మెంట్ చేసుకోవాలి. నాకు తెలుసు మీరు వెయిట్ చేస్తున్నారు కదా, నెక్స్ట్ ఏం ప్రొసీజర్, నెక్స్ట్ ఏం ప్రాసెస్ అని. ఓకే, ఇదైతే నేను ఎంత కావాలి అని అనుకున్నానో అంత ఫ్రై అయింది. ఇప్పుడు ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసి నెక్స్ట్ ఏం చేయాలంటే వీటితో పనుందండి. మరి వీటితో పనుంది అంటే దీన్ని డిష్ అవుట్ చేసుకోవాలి కదా, డిష్ అవుట్ చేసుకుందాం. మరి వీటిని డిష్ అవుట్ చేసుకున్నాం కదండి, వీటిని చక్కగా దీనికి గుచ్చి కబాబులు అంటే ఎలా చేసుకుంటాం, నిప్పుల మీద కాలుస్తాం. మరి ఇప్పుడు ఇక్కడ బొగ్గులు నిప్పులు లేవు కాబట్టి మన ఈ బర్నర్ ని నిప్పుల్లాగా అన్నమాట ఆ మంట మీద ఆ సెగ మీదే చక్కగా కాల్చుకుంటే కబాబులు వస్తాయి కదా. మీ ఇంట్లో కాల్చుకుంటే మీకు వస్తాయి, ఇక్కడ కాల్చుకుంటే నాకు మాత్రమే వస్తాయి. సో మరి ఇది కొంచెం చల్లారాక వీటికి గుచ్చి పెట్టుకుంటాను నేను. చల్లార్చడానికి టైం పడుతుంది కదా, అలా ఎందుకు అని ఇలా ట్రై చేశానండి. ఇలా కూడా బాగానే అవుతుంది. మనం ఫోర్క్ని వాడుకోవచ్చు కదా, చేతులను ఎందుకు వాడడం. ఓకే, ఇలా నెక్స్ట్ దీన్ని కానీ బోన్లెస్ మాత్రం చూసుకొని తీసుకోండి. బోన్స్ తో తీసుకుంటే మీకు ఇవి ఇంత చక్కగా రావు. ఈ సింపుల్ విషయం అయితే మీకు తెలుసండి. ఓకే ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆల్రెడీ మనం దీన్ని కాస్త ఫ్రై చేసుకున్నాం కాబట్టి కొంచెం కుక్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని బార్బిక్యూ అని కూడా అంటారండి. ఇప్పుడు మనకి బార్బిక్యూ సెట్స్ దొరుకుతున్నాయి అనమాట. చక్కగా సెట్ ఒకటి కొని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, సండేస్ ఫ్రెండ్స్ ని పిలిచి లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ని పిలిచి ఇలాంటివి చేసుకుని స్నాక్స్ గా ఇంకా నేను మిగిలిన చెప్పాలా చెప్పండి, ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా. మీరు ఒకవేళ వెజిటేరియన్స్ అనుకోండి, మోనిక చూడు చికెన్ తో నేర్పించింది, మేము వెజిటేరియన్ కదా అనుకుంటున్నారా, ఏం పర్లేదు. పన్నీర్ ని కూడా సేమ్ ప్రొసీజర్ యూజ్ చేయొచ్చు. పన్నీర్ అండ్ బేబీకార్న్, బేబీకార్న్ చాలా మందికి ఇష్టం అనమాట. సో పన్నీర్ బేబీకార్న్ తీసుకొని ఇలాగే సేమ్ ప్రొసీజర్ ని ఫాలో అయ్యి లాస్ట్ లోని ఇలా బార్బెక్యూ చేసుకోండి, అంటే నిప్పుల మీద కాల్చండి. క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. సో చూసారు కదా, ఆల్మోస్ట్ రెండు డన్, రెడీ అయిపోయి. సో ఇవి కొంచెం అక్కడక్కడ ఇక్కడ చూడండి బ్లాకిష్ గా వచ్చింది కదా, ఇలానే ఉండాలి. ఇలా ఉంటేనే దాని టేస్ట్, అంటే తందూర్ కాబట్టి కబాబ్స్ కదా, అలా చేసుకోవాలి. అండ్ ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి మరీ ఎక్కువసేపు కుక్ చేసిన అవసరం కూడా లేదు, అంటే కాల్చాల్సిన అవసరం కూడా లేదు. సో అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఇక్కడ పెట్టుకొని సర్వింగ్ డిష్ తెచ్చుకుందాం. వీటికి డెఫినెట్ గా నిమ్మకాయ ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. ఇలా పైన ఒక నిమ్మకాయని స్క్వీజ్ చేసుకోండి. ఆ తర్వాత కాస్త కొత్తిమీర వేసుకోండి.
అబ్బా, ఏంటండి అలా చూస్తారు? మీరు చేసుకుంటేనే కదా ఈ ఫ్లేవర్ అంతా ఎంజాయ్ చేయగలుగుతారు. సో చలో మరి మార్కెట్కి వెళ్ళి చికెన్ తెచ్చేసుకోండి, బోన్లెస్ చికెన్. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకొకసారి చూపించేస్తాను. బీహారీ కబాబ్స్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. బీహారీ కబాబ్ కి కావలసిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, కారం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 4 టీ స్పూన్లు, గసగసాలు 1 టీ స్పూన్, ఉల్లిపాయ పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్. బీహారీ కబాబ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గసగసాలు, పెరుగు, గరం మసాలా, ఉల్లిపాయ ముద్ద, చికెన్ వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసుకొని చికెన్ ను హాఫ్ కుక్ చేసుకోవాలి, అంటే కాస్త ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. చివరిగా చికెన్ పీసెస్ ను కబాబ్ స్టిక్స్ కు గుచ్చి స్టవ్ పై కాల్చుకుంటే బీహారీ కబాబ్ రెడీ. బీహారీ కబాబ్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరిప్పుడు టేస్ట్. ఈజీ టు కుక్ అండ్ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే చెప్పాను కదండి, రియల్లీ ఈజీ టు కుక్. ఎంత ఫాస్ట్ గా చేస్తానో చూసారు కదా. మీ ఇంట్లో కూడా మీరు ఇంతే ఫాస్ట్ గా చేయొచ్చు. ఎందుకంటే ఎక్స్ట్రా నేను ఏదో మసాలాలు పట్టి తయారు చేసి, గసగసాలు కూడా మనం ప్లెయిన్ అలా వేసేసుకున్నాం, దాన్ని కూడా పౌడర్ చేయలేదు. సో ఉల్లి ముద్ద, మన ఇంట్లో గరం మసాలా పౌడర్ ప్రతి ఇంట్లో ఉంటుందండి, ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఉంటారు. ఈ 2 ఉంటే చాలండి. మీరు తెచ్చుకోవాల్సిన ఒకటే కోడి మాత్రమే, అంటే చికెన్. అయ్యో, అది బీహారీ కోడి కాదు, ఏ కోడితోనే చేసుకోవచ్చు. మీరు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో చికెన్ తెచ్చుకొని చేసుకోండి, కానీ టేస్ట్ మాత్రం బీహారీ కబాబ్ టేస్టే వస్తుంది. సో మరి ఇంత చక్కటి రెసిపీ ఫస్ట్ పరిచయం చేయగానే రెండో రెసిపీ మీద ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, అంటే ఇంకా మంచి రెసిపీని పరిచయం చేయాలి కదా. అయితే మీ అందరికి ఒక చక్కటి స్వీట్ ని పరిచయం చేస్తాను, అంటే డెజర్ట్. అదేంటో చెప్పనా, బీహార్ లోని ఈ స్వీట్ అంటే ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే పరిగెట్టుకు వచ్చి నాకు కొంచెం ఇస్తారా, ఒక చిన్న పీస్ అని అడిగి మరీ తింటారంటండి. అంత ఇంట్రెస్టింగ్, అంత డెలీషియస్ స్వీట్. అదేంటో చెప్పనా, పేరు కూడా చాలా వెరైటీగా ఉంటది, తేక్వా. మరి ఈ తేక్వా ఎలా తయారు చేయాలో మీరు చూసేయండి. తేక్వా స్వీట్ ని పరిచయం చేస్తానన్నాను కదండి. ఇది డెలీషియసే కాదండి, దేవుడికి నైవేద్యంగా కూడా బీహార్ లో పెడతారంట. దీన్ని ఖజూర్ అని కూడా అంటారు. సో చాలా చోట్ల, అంటే ఏ ఫంక్షన్ జరిగినా లేకపోతే ఏదైనా లైక్ పండగ వచ్చినా సరే ఫస్ట్ అక్కడ ఉండాల్సిన స్వీట్ ఏంటంటే తేక్వా, ఈ ఖజూర్ అనమాట. మరి ఇది తయారు చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రొసీజర్. ఈ రోజు 2 రెసిపీస్ కూడా ఈజీగా సింపుల్ వే చూపిస్తున్నాను నేను. సో ఫస్ట్ ఏం చేయాలంటే, స్వీట్ అంటే ఏం చేస్తాం, మైదా డెఫినెట్ గా ఉంటుంది కదా స్వీట్స్ లోని. సో నేను కూడా మైదా తీసుకుంటున్నాను. మైదా 1 కప్. మైదా ఎంత తీసుకుంటారో దానికి పావంతు సూజీ తీసుకోండి, ఓకే, అంటే బాంబే రవ్వ. ఆ తర్వాత 2 స్పూన్లు కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, మనకి సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది ఈజీగా. కాస్త ఇలాచీ పౌడర్, షుగర్ ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. మెజర్మెంట్స్ మాత్రం మీకు ఎట్లా నచ్చితే అలాగా, మీరు ఎంతమందికి చేస్తారో నాకు తెలియదు కదా. సో కొంచెం బెల్లం వేసుకుందాం. ఆ తర్వాత నెయ్యి. దీన్ని జనరల్ గా మనం ఇలాంటి వాటిని ఎలా మిక్స్ చేసుకుంటాం, వాటర్ వేసుకొని చేసుకుంటాం. కానీ ఇదేంటంటే పాలతో చేసుకోవాలి. ఇప్పుడు పాలు వేసుకుందాం. ఓకే, దీన్ని మిక్స్ చేసుకున్నాం కదండి. దీన్ని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. దీన్ని కలుపుకునే ముందు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుందాము. సో ఈ లోపు ఆయిల్ హీట్ అవుతుంది. సో మరి ఆయిల్ హీట్ అవ్వాలి, అలాగే
దీన్ని చపాతీ ముద్దలా కలుపుకోవాలి కాబట్టి కాస్త టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఓకే, రెడీ అయిపోయింది. అలాగే బాగా హీట్ ఎక్కింది ఆయిల్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెడీ చేసుకున్న పిండిని పూరి ఎలా చేసుకుంటాం, చపాతీలు ఎలా చేసుకుంటాం అలా కొంచెం ఒత్తుకోవాలి. ఇవ్వండి వారం రోజులు కాకపోయినా కనీసం ఎంత లేదన్నా 4 to 5 days ఫ్రెష్ గా ఉంటాయంట. అందుకే జర్నీ చేసేటప్పుడంట వాళ్ళు ఇవి తయారు చేసుకొని తీసుకెళ్తారంట. ఎస్పెషలీ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, జర్నీ చేసేటప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా ఏమైనా స్నాక్ ఐటమ్స్, ఇలాంటివి ఏదైనా తయారు చేసుకొని పెట్టుకుంటారు. మనం మామూలుగా కూడా ఇంట్లో చేసుకొని ఒక సండే ఎప్పుడైనా చేసుకున్నాం అనుకోండి, స్టాక్ చేసుకొని పెట్టుకుంటే ఆ వీక్ లో ఒక 2-3 times ట్రై చేయొచ్చు. ఇది ఈ మాత్రం పలుచగా వస్తే సరిపోతుంది. ఇంతకన్నా పలుచగా మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకు అంటే మనం బెల్లం వేసుకున్నాం కదా, ఆ బెల్లం ఏంటంటే ఆయిల్లో పడగానే కరిగిపోతుంది. కానీ చేసుకునేటప్పుడు అక్కడక్కడ మనకి కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా కనిపిస్తున్నాయి కదా, మనం మరీ ఫ్లాట్ గా మెత్తగా చేసాం అనుకోండి, అవి చిరిగిపోయి మనకి తేకువ రాదు, ఇంకేదో వస్తుంది. సో వీటిని ఇప్పుడు రౌండ్ గా కట్ చేసుకోవాలి. మరి ఎలా? నేను కిచెన్లో ఏదైనా ఉందేమో ట్రై చేస్తా. ఓకే, ఏదో ఒక బాటిల్ మీద ఒక కప్ తీసుకోండి. తీసుకొని ఇలా అంటే ఎగ్జాక్ట్లీ బిస్కెట్స్ లాగా. ఓకే, మీకు వేరే షేప్ కావాలంటే కూడా ట్రై చేయొచ్చు. జనరల్ గా ఇంట్లో మనకి స్టార్స్ అని ఏవో రకరకాల మనకి మౌల్డ్స్ దొరుకుతూ ఉంటాయి సూపర్ మార్కెట్ లో. సో అలాంటివి ఏమైనా కొని మీ పిల్లలకి ఏది నస్తే అది ట్రై చేయండి. నేనైతే సింపుల్ గా రౌండ్ గా కట్ చేసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ ఈ 4 ఫ్రై చేసుకొని ఇంకొన్ని చేసుకుందాం. ఇలా. సో ఇప్పుడు దీన్ని కూడా మనం ఏమాత్రం వేస్ట్ చేయని అవసరం లేదు, ఇంకొంచెం తీసుకుందాం. ఆయిల్ వేడిగా ఉంది కదా, చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయో. ఓకే, చూసారు కదండి చక్కగా ఫ్రై అయిపోయి ఇలా పక్కన పెట్టుకొని ఇంకొన్ని బిస్కెట్స్ చేసుకుంటాను. బిస్కెట్స్ కాదు, అదే తేకువాలి. బిస్కెట్ లాగా ఉన్నాయి కదా, అందుకే అలా అన్నాను. ఫ్రై అయిపోయి ఏదో రౌండ్ గా కట్ చేసుకున్నాను కదా అని ఇందాక బిస్కెట్ అన్నాను, కానీ వీటి టేస్టే వేరండి. అది ఎలా ఉంటుంది అంటే ఆబ్వియస్లీ మీరు చేసుకోవాలి కదా. స్టవ్ ఆఫ్ చేసుకుందాం, సర్వింగ్ డిష్ లోకి డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం బాదాంతో గార్నిష్ చేసుకుందాం. అలాగే మనం షుగర్ని అలాగే బెల్లం రెండు మిక్స్ చేసుకున్నాం కదా, కొంచెం షుగర్ పౌడర్ అలా పైన వేసుకుంటే వేడివేడిగా ఉన్నప్పుడు దానికి అతుక్కుంటుంది కాబట్టి అది కరిగి ఆ వేడి మీద తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో కొంచెం షుగర్ పౌడర్ కూడా వేసుకుందాం. షుగర్ లాగా వేసుకోవద్దు, షుగర్ని పౌడర్ చేసి వేసుకోండి. అప్పుడు ఆ హీట్కి ఏంటంటే మెల్ట్ అయ్యి మనకి షుగర్ దానికి పడుతుంది. ఓకే, సో బీహారీ డెలీషియస్ స్వీట్ టేకువా రెడీ అయిపోయింది. మరి టేకువాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. టేకువాకి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, పంచదార పొడి
బెల్లం పావు కప్పు, ఎండు కొబ్బరి పొడి 3 టీ స్పూన్లు, ఉప్మా రవ్వ 3 టీ స్పూన్లు, నెయ్యి 4 టీ స్పూన్లు, పాలు 1 కప్పు, యాలకుల పొడి కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడే అంత. టేక్వా తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక పాన్ లో డీప్ ఫ్రై కి సరిపడే నూనె పెట్టుకోవాలి. ఒక బౌల్లో మైదా పిండి, బొంబాయి రవ్వ, కొబ్బరి పొడి, యాలకుల పొడి, పంచదార పొడి, బెల్లం, నెయ్యి, పాలు వేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఆ తర్వాత చపాతీ ముద్దను చిన్న చిన్న చపాతీలాగా ఒత్తుకొని రౌండ్ గా కట్ చేసుకుని పెట్టుకోవాలి. చివరిగా వాటిని తీసి ఫ్రై చేసుకొని, ఫ్రై అయ్యాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టేక్వా స్వీట్ రెడీ. టేక్వాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. ఇంత కష్టపడి చేసుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తాను? టేస్ట్ చేస్తాను. తయారు చేయడానికి ఎంత టైం పట్టింది చెప్పండి? మ్యాక్సిమం 15 మినిట్స్, అంతే కదా? ఓకే. స్టోర్ చేసుకొని ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు? మినిమం 5 డేస్. మనం ఏం యూజ్ చేస్తాం ఇందులో? మైదా, పంచదార, కొంచెం బెల్లం, కొబ్బరి పొడి, ఇంతే ఇంగ్రీడియంట్స్ కదా. ఇవి మీ ఇంట్లో డెఫినెట్ గా ఉంటాయి. పంచదార కొంచెం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది, పౌడర్ లాగా చేసుకుంటే సరిపోతుంది. ఇంతకీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అంత తక్కువ కాస్ట్ లో, అంత తక్కువ టైంలోని సూపర్. ఇది బిస్కెట్ అని చెప్పలేము, స్వీట్ అని చెప్పలేము, దేవుడికి నైవేద్యంగా మాత్రమే పెట్టాలి అని కూడా చెప్పలేమండి. ఆల్ ఇన్ వన్ డెలీషియస్ స్వీట్ అన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలు అయితే పడి అడిగి తింటారు. మీరు ఒక డబ్బాలో పెట్టండి, ఆ డబ్బా ఖాళీ చేసేస్తారు. 5 రోజులు అవసరం, 2 రోజుల్లో ఖాళీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ నైవేద్యంగా పెడతారని చెప్పాను కదా బీహార్ లోని, మీరు కూడా ఇంట్లో నైవేద్యంగా తయారు చేసి పెట్టొచ్చు. ఎందుకంటే చాలా ఈజీగా ఉంది అండ్ వెరైటీగా ఉంది. ఇవి వేడిగా తినొచ్చు, చల్లారిపోయి కూడా తినొచ్చు. ఇందులో మీరు కొంచెం డ్రై ఫ్రూట్స్ కావాలంటే యాడ్ చేసుకోండి. నేనైతే బాదంతో గార్నిష్ చేసుకున్నాను. సో చాలా డెలిషియస్ గా ఉంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మరి బీహారీ క్విజిన్, బీహారీ రెసిపీస్, అలాగే బీహారీ లైఫ్ స్టైల్, బీహార్ గురించి ఎన్నో విషయాలు మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం కదా. ఆల్మోస్ట్ 5 డేస్ నుంచి చెప్పుకుంటున్నాం కదండి. నిజంగా బీహార్ రెసిపీస్ చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. మరి నెక్స్ట్ వీక్ మోనికా టేస్ట్ ఆఫ్ ఇండియాలో ఏం పరిచయం చేయబోతుంది, ఏ స్టేట్ కల్చర్ తో రాబోతుంది అనే కదా. అబ్బా, అప్పుడే చెప్తానా? చెప్పను. మరి టేస్ట్ ఆఫ్ ఇండియాలో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక డిఫరెంట్ స్టేట్ కల్చర్ తో, రెసిపీస్ తో కలుసుకుందాం. అంతవరకు బాయ్.